వైఎస్ జగన్మోహన్ రెడ్డిని హైకోర్టు చివాట్లు పెట్టింది. అంతేకాకుండా ఆయన వేసినటువంటి పిటిషన్ని కొట్టివేస్తూ ఇప్పుడు ప్రస్తుతం ఆ పిటిషన్ని మేము విచారించలేము అని చెప్పేసి న్యాయస్థానం ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి ఏం పిటిషన్ వేసాడయ్యా అంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఓడిపోయిన తర్వాత, అంటే వైసీపీ ప్రభుత్వం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి భద్రత కుదించారు. నేను రాష్ట్రంలో తిరిగేటువంటి సుడిగాలి పర్యటన దృష్ట్యా నాకు భద్రతను కల్పించాలి, అది కూడా Z+ సెక్యూరిటీని కల్పించాలి, నాకు పొలిటికల్గా థ్రెట్ ఉంది కాబట్టి, నన్ను చంపడానికి ప్లాన్ చేస్తున్నారు కాబట్టి దయచేసి నాకు భద్రతని కల్పించాలి అని చెప్పేసి మన పులివెందుల ఎమ్మెల్యే గారు హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆయన అందులో ఏం చేశాడో తెలుసా, కేంద్రాన్ని మామూలుగా ఏంటంటే ఎవరికి Z+ సెక్యూరిటీ కల్పించాలి, ఎవరికి ఒక నార్మల్ సెక్యూరిటీ కల్పించాలి, ఇవన్నీ కూడా కేంద్ర పరిధిలో ఉంటుంది. ఎవరికి భద్రత కల్పించాలనేది అందులో కూడా ఆయన ఏమంటాడో తెలుసా, మామూలు నార్మల్స్ కాదంట, ఒక పవర్ఫుల్ అంటే మోదీ గారికి ఉన్నంత సెక్యూరిటీ, NSC కమాండర్స్తో సహా మోదీ గారికి ఉన్నంత సెక్యూరిటీ తనకు కావాలని చెప్పేసి మనోడు హైకోర్టుని ఆశ్రయించారు. అయితే పులివెందుల ఎమ్మెల్యే గారికి హైకోర్టు ఒక చురకలేసింది. ఏంటనంటే, గతంలో మీ మీద ఎప్పుడూ కూడా ఎక్కడ ఒక బ్లాస్ట్ అంటే ఒక పొలిటికల్ థ్రెట్ అటాక్ ఎక్కడా జరగలేదు, కేవలం మీరు వ్యక్తిగతంగా భయపడుతున్నారు, భయంతో ఆందోళనతో మీరు నాకు సెక్యూరిటీ కావాలని చెప్పేసి కోర్టుని ఆశ్రయిస్తున్నారు అని చెప్పడంతో పాటు అంటే చాలా విలువైనటువంటి కోర్టు సమయాన్ని మీ భయాందోళనకు గురవుతుండటం వల్ల మీరు ఏదైతే సెక్యూరిటీ కావాలని అడుగుతున్నారో దానికోసం మీరు సమయాన్ని వృధా చేస్తున్నారు. మీకు ఈ అంశం మీద కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ మేము ఆదేశించే పరిస్థితిలో లేము, దీని తదుపరి విచారణ అసలు చేయాల్సిన అవసరం లేదు, అలాగే ఈ విచారణ ప్రస్తుతం మేము అంటే డిస్మిస్ చేస్తాం, మీరు వేసుకున్న పిటిషన్ని ప్రజెంట్ ఈ వేసవి వరకు డిస్మిస్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు, మీ దగ్గర వేల కోట్ల రూపాయల డబ్బులు తాండవిస్తున్నాయి కదా, ప్రైవేట్ సెక్యూరిటీని ప్రభుత్వం అధికారంలో లేని 5 ఏళ్ళైనా మీ సొంత ఖర్చులతో పెట్టుకుంటే నష్టమైంది. గతంలో ఎట్లాగో ఒక పెద్ద సైన్యాన్ని తయారు చేశాం, 960 మంది పోలీసు విభాగాన్ని, అలాగే ఇంకా బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని అడిగాడు. బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు ఆయనకి ఏదైనా ఆయన హౌస్ మీద సర్జికల్ స్ట్రైక్ లాంటివి చేసి పాకిస్తాన్ వాళ్ళు ఏమైనా అణ్వాయుధాలు వేస్తారేమో వాటి నుంచి కూడా ప్రొటెక్ట్ కల్పించే విధంగా వైర్లెస్ సిస్టమేటిక్ కలిగినటువంటి విధానాన్ని, అంతేపాటు అంటే పూర్తి స్థాయి భద్రత, ఒక ప్రధాని అంత భద్రత కావాలని ఒక్కసారి ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడండి. సో దీని మీద అసలు నిజంగా చెప్తున్నా, మరి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియాలో మా అన్న పులివెందుల పులి, మనది అంత పొడుగుంటుంది, మన్న ఇంత పొడుగుంటుంది, మన్న భయపడడు, మన్న రాజకీయం చేస్తే మామూలుగా ఉండదు అని చెప్పినటువంటి మా అన్న, నాకు అర్థం కావట్లా, నీ దగ్గర వేల కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి, ఒక ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకుంటే ఏమవుతుంది? గతంలో 5 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి కేవలం నీ భద్రత కోసమే ప్రతి సంవత్సరం రాష్ట్ర ఖజానా నుంచి కోట్ల రూపాయల డబ్బులు తగలేసావు. కొంచెమైనా ఆ తాడేపల్లి కొంప చుట్టూ కూడా ఎవరిని రానివ్వకుండా నిబంధనల పేరుతోటి అందరినీ ఇబ్బందులకు గురి చేశావు. అయినా ఇవాళకి అక్కడ ఏదైతే నీకు ఏర్పాటు చేస్తారో రోడ్డు మీద ఏర్పాటు చేసిన టెంట్లు, గుడారాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలగించి అక్కడ నిబంధనలన్నీ కూడా సడలించేసి సామాన్య ప్రజలకి కూడా మామూలుగా ఎలాగైతే వెళ్ళాలో వాళ్ళకి కావాల్సినటువంటి అనుకూల విధంగా అక్కడ చేయటం జరిగింది. నువ్వు ఆల్రెడీ కుప్పం మీద దాడి చేస్తారని ఆ పేదల చుట్టూ పెద్ద ఒక జైల్లో కానీ ఖైదీలు బారిపోకుండా ఉండటానికి కట్టినటువంటి పెద్ద ప్రహరీ గోళ్ళ కట్టేశావు. ఇంకా భయం 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 భయం, ఏం భయం జగన్మోహన్ రెడ్డి, ఏం భయం జగన్మోహన్ రెడ్డి, ఎందుకు భయపడుతున్నావయ్యా? నీకు Z+ సెక్యూరిటీ కావాలి, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ కావాలి, అలాగే నీ చుట్టూ NSC కమాండర్స్ ఉండాలి, ఆక్టోపస్ టీం ఉండాలి. ఏంటయ్యా బాబు, నువ్వు ఒక్కసారివే ముఖ్యమంత్రి అయినందుకు ఇన్ని గొంతెమ్మ కోరికలు కోరుతున్నావు, రాష్ట్ర ప్రజల ఖజానా నుంచి ఖర్చు పెడుతున్నావు. నువ్వు రాష్ట్రం అధికారంలో ఉండగా వేల కోట్ల రూపాయలు లెక్కర్ స్కాము, ఇసుక స్కాము, ల్యాండ్ శాండ్ స్కామ్ చేసి కోట్ల రూపాయలు గడించావు కదా, జే ట్యాక్సులతోటి భూషణాలు నింపుకున్నావు కదా, అందులోంచి కొంచెం డబ్బులు ఖర్చు పెట్టవా స్వామి. నీ పర్సనల్ సెక్యూరిటీ నువ్వు ఏర్పాటు చేసుకో. ఎట్లాగో వైఎస్ఆర్సీపీ వాళ్ళకు కూడా ఉద్యోగాలు లేవని చెప్పి తిరుగుతున్నారు, వాళ్ళకే కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చి అందులో బాగా ఫిట్ సాధించిన వాళ్ళందరినీ ఒక 1000 మందిని నీ చుట్టూ ఒక సైన్యాన్ని తయారు చేసుకో, నువ్వే ఒక ప్రైవేట్ ఆర్మీని తయారు చేసుకో, తప్పేముంది?
ఏమన్నానంటే నేను మొన్న అక్కడ పోయాను, ఏది రాప్తాడులో పోయాను, హెలికాప్టర్ని ధ్వంసం చేశారని చెప్పి అంటారు. ఇక్కడికి వచ్చిందంతా మీ పార్టీ వాళ్ళే కదా. అంటే మీరు ఉద్దేశపూర్వకంగానే అది ఒక స్క్రిప్ట్ని అమలు చేసి దానికి సంబంధించిన ఫొటోస్ అన్ని హైకోర్టుకు సబ్మిట్ చేసి, హైకోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత నాకు ఇలాగ భద్రతాపరమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దయచేసి నాకు ప్రైవేటు ఏదైతే కేంద్ర ప్రభుత్వాన్ని లేదా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతాడు. అది కూడా కాదు కూడదు, వీళ్ళు సెక్యూరిటీ ఇవ్వలేమని అంటే ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకునే అవకాశాలను ఇవ్వండి అని చెప్పేసి కోర్టుని అడగటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు మన రాప్తాడులో హెలికాప్టర్ మీద దాడి జరిగింది, హెలికాప్టర్ ధ్వంసమైంది, ఇలాంటి మాటలన్నీ ఆ రోజు కేవలం వైసీపీలో రాష్ట్రంలో విధ్వంసం చేయాలంటే అది వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నాయకులు. నువ్వు ముఖ్యమంత్రికి రావడంతో అమరావతిని ప్రజావేదికను విధ్వంసం చేశావు, అమరావతిని విధ్వంసం చేశావు, పోలవరాన్ని విధ్వంసం చేశావు, విశాఖ స్టీల్ని విధ్వంసం చేశావు. సో కాబట్టి ఏదైనా ఇనాగ్రేషన్ చేయాలంటే నీ వల్ల కాదు, కానీ దాన్ని నాశనం చేయాలంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి వల్ల అవుతుంది. మొన్న అమరావతి ప్రారంభోత్సవానికి చాలామంది అడుగుతారు, జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు. ఆయన ప్రారంభోత్సవాలకు రాడయ్యా బాబు, కూల్చివేతలకైతే వస్తాడు, శవాలు దొరికితే బయటకు వస్తాడు. ప్రారంభోత్సవాలకి శుభకార్యాలకి ఆయన పనికిరాడు, ఆయన అసలు రాడు. శుభకార్యాలు అంటే పిలిస్తే ఆయన చాలా దూరంలో ఉంటాడు. ఏదైనా అశుభకార్యం జరిగిందంటే, ఎక్కడైనా ఒక శవం దొరికిందంటే 5 నిమిషాలు మేఘాల మీద బెంగళూరులో ఉండని, లండన్లో ఉండని తిరుగు ప్రయాణం కట్టేసి అక్కడికి వచ్చి వాడిపోవటం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సింబాలిక్గా, సెంటిమెంట్గా పెట్టుకున్నటువంటి విధానం. కాబట్టి ఆయన శుభకార్యాలకు పిలవకండి, ప్రారంభోత్సవాలకు కానీ లేకపోతే శంకుస్థాపనలకు కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా కార్యక్రమాలకు ఆయన పిలవద్దు. కేవలం ఏదైనా గోడ కూలి జనాలు చనిపోయినా, లేకపోతే ఎక్కడైనా ఘోర ప్రమాదాలు జరిగి చనిపోయినా, లేకపోతే ఎక్కడైనా ఏదైనా కూల్చివేయాలన్నా, ఏదైనా ఎక్కడైనా రైల్వే ట్రాక్లు లేపేయాలన్నా, ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి తూచా తప్పకుండా ఆయన ఇన్వాల్వ్ అవుతాడు. ఆయనతో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఇన్వాల్వ్ అయ్యి అక్కడ పెద్ద ఎత్తున క్రౌడ్ క్రియేట్ చేసి ఆ క్రౌడ్లో ఇంకా ఏదైనా ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి యొక్క మైండ్ సెట్ అది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని చంపాలని, మిమ్మల్ని లేపేయాలని అసలు ఎవరు స్కెచ్ లేట్లా. మీరే ఎన్నికల ముందు బాబాయిని లేపేశారు, అంతకుముందు మీ సింపతి కోసం మీకు మీరే పొడిపించుకున్నారు, మన ఎలక్షన్స్లో మీకు మీరే పులకరాయి వేయించుకున్నారు. ఏదైనా పొలిటికల్ స్టంట్ ఏదైనా వేయాలంటే మీకు మీరే వేయాలి తప్ప నుంచి మిమ్మల్ని ఎవరు టచ్ చేయాలని కానీ, మిమ్మల్ని ఎవరు లేపేయాలని కానీ అసలు ఉద్దేశం లేదు. రాష్ట్ర ప్రజలు ఒక్కసారి అధికారం ఇచ్చినందుకు బాధపడుతున్నారు. కాబట్టి అధికారం ఉన్న 5 ఏళ్ళు ఒక సైన్యాన్ని నడుపుకున్నావు, రోజుకి లక్షల్లో ఖర్చు పెట్టుకున్నట్టు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే విధంగా ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేశావు. ఇప్పటికైనా నీ సొంత డబ్బులు, నీ పార్టీ ఫండ్ ఖర్చు పెట్టు స్వామి. ఇంకా ఎంతసేపు ఉన్న హైకోర్టులకు, సుప్రీంకోర్టులకి నాకు Z+ కేటగిరీ కావాలి, సెక్యూరిటీ కావాలి, నాకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ కావాలి, అట్లాగే నాకు ఆక్టోపస్ కావాలి, ఏం టీమ్స్ కావాలి. ఏంటాయా బాబు జగన్మోహన్ రెడ్డి? ఒక్కసారి సీఎం అయితేనే నీకు అన్ని కోరికలా, అంత ఆశ, అంత వ్యామోహమా బతుకుతో మీద? కానీ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 100 మంది ప్రాణాలు పోయినా కూడా తాడేపల్లిలో కూర్చొని పబ్జీ ఆడుకుంటూ ఉన్నారు. ఇవాళ హైకోర్టు కూడా గట్టిగానే ఇచ్చింది. అసలు నా తెలిసినంత వరకు నెక్స్ట్ విచారణలో అసలు దాన్ని డిస్మిస్ చేసి పడేస్తారు. పులివెందుల ఎమ్మెల్యే, అఫ్టర్ పులివెందుల ఎమ్మెల్యే గారికి అంత సెక్యూరిటీ అవసరమా అని నిర్ణయించుకుంటారు. కాబట్టి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారికి పొలిటికల్ థ్రెట్ ఉందని చెప్పడం కోసమే ఈ మధ్య ఆయన జరుగుతున్నటువంటి హాజరవుతున్న కార్యక్రమాలలో క్రౌడ్ క్రియేట్ చేయడం, ఆ క్రౌడ్లో విధ్వంసం సృష్టించడం, ఆ ఫొటోస్ని హైకోర్టుకు సమర్పించడం, తద్వారా హైకోర్టులో తమకి Z+ సెక్యూరిటీ కావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని, అసలు కేంద్ర ప్రభుత్వం ఆదేశించాలని చెప్పేసి చెప్పడం కోసమే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏది ఏమైనా గతంలో 2 సార్లు 3 సార్లు అప్పటి రాష్ట్ర హైకోర్టు అంటే కేంద్ర హోంశాఖ మంత్రిత్వ శాఖకి ఆయన లేఖ రాశారు, నాకు Z+ సెక్యూరిటీ కావాలని చెప్తే అసలు దేకను కూడా దేకలేదు. అసలు ఆయన పంపించిన ఫైల్ వాళ్ళకి వెళ్ళిందో లేదో, వెళ్ళినా చూసారో లేదో చెత్తబొట్లో పడేసో తెలియదు. కానీ మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని హైకోర్టుకు వెళ్తే హైకోర్టులో కూడా ఆయన వేసిన పిటిషన్ ని పెండింగ్ లో పెట్టడం జరిగింది. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారి హైకోర్టుకు వెళ్ళి అదనపు భద్రత కావాలని ఆయన హైకోర్టులో పిటిషన్ వేస్తే పరిస్థితి. ఇప్పుడు చెప్పండి రా పేటిఎంస్, మా అన్న పులివెందుల పులి భయపడన్నారు కదా, ఇదేంట్రా బాబు, నాకు భద్రత కావాలి, నాకు ప్రైవేట్ సైన్యం కావాలని చెప్పేసి కోర్టును చుట్టూ తిరుగుతున్నాడు.